ఆనంద, లీలావతి ఒక చోట నించొని మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు నువ్వేంటో నాకు తెలీదు అక్క. నువ్వు శరణ్య గురించి కానీ, అనన్య గురించి కానీ కంగారు పడకు. ఈ ఇల్లు గురించి నువ్వు ఎంత బాగా ఆలోచిస్తావో, కుటుంబం అంతా కలిసుండాలని నువ్వు ఎంత తాపత్రయపడతావో నాకు తెలుసు. అందుకనే నువ్వు ఈ విషయాలన్నీ ఏవి పట్టించుకోకు. ఈ ఇంటి గురించి, కుటుంబం గురించి నేను చూసుకుంటాను కదా! అయినా మన కుటుంబం ఏమీ ఎప్పుడు విడిపోదు. ఎవరి వల్ల నాశనం అవ్వదు. మన కుటుంబం ఎప్పుడు ఇలానే కలిసుంటుంది. ఇది ప్రేమాలయం అక్క అని లీలావతికి చెప్తూ ఉంటుంది. సరే ఆనంద అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అనన్య అదంతా చాటుగా వింటూ ఉంటుంది. ఈ ప్రేమాలయాన్ని నాశనం చేయడానికే కదా నేనున్నది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు శరణ్య తన రూమ్లో ఉండి ఏడుస్తూ ఉంటుంది. ఆ లీలావతి, కాంచన మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే దర్శన్ అక్కడికి వస్తాడు. ఏమైంది శరణ్య, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు దర్శన్. అది అనన్యక్కని చంపాలని నేను ఎందుకు అనుకుంటానండి. అనన్యక్క నన్ను చెల్లెలుగా యాక్సెప్ట్ చేయకపోయినా, నన్ను ఎంత ద్వేషించినా నేను మాత్రం ఎప్పుడూ అలా చేయలేదు కదా. అక్క అంటే నాకు చాలా ఇష్టం. అనన్యక్కని చంపాలని నేను ఎందుకు ఆలోచిస్తాను. తను బాగుండాలనే కదా నేను కూడా కోరుకుంటాను. కానీ మా కాంచన పెద్దమ్మ ఎలా మాట్లాడిందో చూశారు కదా అని అంటూ ఉంటే, కావాలనే గొడవ చేసిందండి అని కాంచన గురించి శరణ్య చెప్తూ ఉంటుంది. అవన్నీ పట్టించుకోకు శరణ్య. ఇదివరకు నేను కూడా ఎవరిని ఏమీ అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాను. కానీ అప్పుడు అందరూ నన్ను అర్థం చేసుకున్నారు కదా. ఒక్కొక్కసారి టైం అలా ఉంటుంది. మన లీలావతి పెద్దమ్మ చాలా మంచిది. తన మాటలు నువ్వు పట్టించుకోకు. ఏదో కోపంలో అలా అని ఉంటారు కానీ నువ్వు పట్టించుకోకు శరణ్య. ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని బాధపడుకుంటూ ఉండకూడదు. వదిలేసే వాటిని నువ్వు నార్మల్గా ఉండు. నువ్వేంటో నాకు తెలుసు. నువ్వు అలా చేయవని నేను నమ్ముతున్నాను. చాలదా అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఆ మాట విని శరణ్య సంతోషపడుతూ ఉంటుంది. అలా దర్శన్ శరణ్యతో మాట్లాడి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. కింద అప్పుడే కాంచన, అనన్య ఇద్దరు కుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటారు హాల్లో. అప్పుడే దర్శన్ పైనుండి మెట్లు దిగుతూ అత్తయ్య గారు అని అనేసరికి కాంచన ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అనన్య ఏమో పిచ్చిదానిలాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత దర్శన్ కాంచన దగ్గరికి వచ్చి, మీరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, బ్యాగ్ ప్యాక్ చేసుకోండి అని అంటూ ఉంటే, ఏంటి అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చారంటే వచ్చామా చూసి వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి 4 రోజులు. ఇలా బ్యాగ్ సర్దించి ఇంట్లో నుండి గెంటేసేలా ఉండకూడదు అని అంటూ ఉంటే, నన్ను అలా ఎందుకు అంటున్నారు అల్లుడు గారు, నేనేం చేశాను అని కాంచన అంటూ ఉంటుంది. ఏమైంది దర్శన్ అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి ఉంటారు. అనన్య ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఎలా వదిలేసి వెళ్తాను అని కాంచన అంటూ ఉంటుంది. మీ అవసరం ఏం లేదండి, మేము చూసుకుంటాము. మా వదినని మేము ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. మా వదిన గురించి ఒకవేళ మేము చూసుకోలేకపోతే వాళ్ళ అమ్మని రప్పిస్తాం. మీ అవసరం ఏం లేదు, ఇక్కడ వెళ్ళిపోండి అని చెప్పి దర్శన్ సీరియస్గా చెప్తూ ఉంటాడు. అదేంటి దర్శన్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటే, ఈవిడ వల్ల ఎన్ని గొడవలు జరుగుతున్నాయో మనకు తెలీదా. ఇదివరకే అనన్య వదిన ఈవిడ కలిసి ఎన్ని గొడవలు జరిపారు మన ఇంట్లో. ఎన్ని గొడవలకి కారణం వీళ్ళే అవుతున్నారు. అందుకే ఈవిని పంపించేస్తే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి దర్శన్ మాట్లాడుతూ ఉంటాడు. అనన్య సీరియస్గా పిచ్చిదానిలాగా నటిస్తూ సీరియస్గా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. అలా అంటే ఎలా అల్లుడు, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, 1 వారం రోజులు టైం ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి కాంచన మనసులో ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళాలి బాబోయ్ అని అనుకుంటూ ఉంటుంది. వెళ్ళిపోతారు కదా, 1 వారం రోజుల్లో మీరు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి దర్శన్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎటు వాళ్ళట్టు వెళ్ళిపోతారు. మరోవైపు ఈవినింగ్ అయిన తర్వాత శేఖరం మందు తాగుతూ ఉంటాడు. ఓసే కంచు, నువ్వు ఎక్కడున్నా నిన్ను ఎలా పట్టించాలో నాకు అర్థం కావట్లేదే, నా కళ్ళ ముందు ఉన్నా కూడా నిన్ను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ తాగుతూ ఉంటాడు. అప్పుడే కాంచన కూల్ డ్రింక్ తీసుకొని గ్లాస్ పట్టుకొని తాగుతూ అటు ఇటు నడుచుకుంటూ ఉంటుంది. బయట ఏదో పాటలు పాడుకుంటూ ఉంటుంది. శేఖరం చాటుగా గమనించి, దీని పని చెప్తా ఈరోజు అని చెప్పి ఒక రాయినట్టుగా విసిరేయడంతో కాంచన ఆ కూల్ డ్రింక్ గ్లాస్ని కింద పెట్టేసి అటు వెళ్ళి ఏంటా సౌండ్ అని చెప్పి చూస్తూ ఉంటుంది. అప్పుడే శేఖరం వచ్చి ఆ జ్యూస్ గ్లాస్లో మందు కలిపేస్తాడు. మళ్ళీ ఏం తెలియనట్లుగా వెళ్ళి పక్కన నించుంటాడు. అది తెలుసుకోకుండా కాంచన మొత్తం తాగేస్తుంది. ఆ కూల్ డ్రింక్ మొత్తం తాగిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పాటలు పాడుతూ ఉంటుంది. ఒసే కంచు అని శేఖరం నెమ్మదిగా దగ్గరికి వస్తాడు.
ఏంటి శేఖరం ఇక్కడున్నావేంటి? నన్ను వదిలేసి అలా వెళ్ళిపోయావేంటి? అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అంటే నన్ను గుర్తుపట్టావా? కంచు నన్ను గుర్తుపట్టావా? అని అడుగుతూ ఉంటే, ఎందుకు గుర్తుపట్టలేదు? నువ్వు నా భర్త శేఖరంవి అని కాంచన మాట్లాడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎలాగైనా ఇంట్లో వాళ్ళ ముందు నిరూపించాలి. ఒక్క నిమిషం నువ్వు ఇలానే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి శేఖరం ఇంట్లోకి వెళ్ళి అందరినీ పిలుచుకొని బయటికి వస్తాడు. ఇప్పుడు చెప్పు కంచు అని అంటూ ఉంటే, ఏందయ్యా నీ బాధ ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన. ఇప్పటిదాకా చెప్పావు కదే నువ్వు నా భార్యవని అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నేను నీ భార్యనని నేనెందుకు చెప్పాను? ఏంది శేఖరం నీకేమైంది అని చెప్పి కాంచన మాట మారుస్తుంది. ఇంకా దాంతో అందరూ కూడా షాక్ అయ్యి, ఏంటి శేఖరం నువ్వు మళ్ళీ ఇలానే చేస్తున్నావు, చెప్తున్నా కూడా మళ్ళీ పదే పదే ఎందుకు అలా కాంచన ఆవిడెంబడి పడుతున్నావు అని చెప్పి కోప్పడి అందరూ వెళ్ళిపోతారు. ఆ మాట విని ఈ శేఖరం, ఇది నాకు భలే ట్విస్ట్ ఇచ్చిందే, దీని సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత శేఖరం అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత శరణ్య లోపలికి వస్తూ ఉంటే రోహిత్ వచ్చి, శరణ్య ఈ ఫైల్ దాచిపెట్టమ్మా జాగ్రత్తగా అని రోహిత్ చెప్తూ ఉంటాడు. ఇది చాలా జాగ్రత్త అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్, రేపు నాకు చాలా అవసరం అని రోహిత్ చెప్తూ ఉంటాడు. ఇంట్లో ఒక పిచ్చిది ఉంది కదా, అదేం చేస్తుందో ఏమో అని నీకు జాగ్రత్తగా పెట్టమని నీకు ఇస్తున్నానమ్మా, ఇది చాలా అవసరం, ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా పెట్టు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు. అలాగే బావగారు జాగ్రత్తగా పెడతాను అని చెప్పి శరణ్య దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. రోహిత్ కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఉదయాన్నే హారతి తీసుకుంటూ కొద్దిసేపు కన్ఫ్యూజన్తో, ఒక్క నిమిషం ఆగండి అని దర్శన్ని నించోబెట్టి, ఇప్పుడు తీసుకోండి అని హారతి ఇస్తూ ఉంటే, సరే అని దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు దర్శన్. అదేంటండి అప్పుడే వెళ్ళిపోతారా మీరు అని దర్శన్ శరణ్య అడుగుతూ ఉంటుంది. మరి ఇంకేం చేయాలి అని అంటే, మీరు ఒక్క నిమిషం ఉండండి, మీకు అక్షింతలు ఇస్తాను, నన్ను ఆశీర్వదించండి మీరు అని శరణ్య అంటూ ఉంటుంది.